సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి అనుబంధంగా నూతనంగా జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిల భారత యునైటెడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేడం బాబురావు, రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, గోషికి యాదగిరి హాజరయ్యారు. నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులు మాకం మల్లేశం, జిల్లా అధ్యక్షులు గుండు సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గందే మల్లేరాజు, ప్రధాన కార్యదర్శి మునిపల్లి విశ్వనాథం, కోశాధికారి నక్కా ప్రభాకర్, స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు సీతా వైద్యం కిషోర్, అసోసియేట్ ప్రెసిడెంట్ గడ్డం జనార్దన్, ప్రధాన ఉపాధ్యక్షుడు కుందేన రాజు, పగిడే సత్యం, యువజన అధ్యక్షులు కొలిపాకర విక్రమాదిత్య, ప్రధాన కార్యదర్శి సుప్పాల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బోగా విజయలక్ష్మి, నియోజకవర్గ అధ్యక్షులు శ్రీరామ్ వెంకట్, ప్రధాన కార్యదర్శి దండే నాగరాజు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు, యువజన సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మనంత నిజాయితీ పరులు ఏ కులంలో కూడా లేరు. నిజాయితీలో ముందుండమ్మ ఎవరా అంటే పద్మశాలి. మనకు ఆ గౌరవం ఉంది కాబట్టి మనం ఒకే ఒక రంగంలో వెనుకబడి ఉన్నాం. ఒక రాజకీయ రంగం తప్పితే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందున్నాం. ఒక రాజకీయ రంగంలో వెనుకబడ్డాం. ఎందుకు అనేది ఒకసారి ఆలోచన చేస్తే, మన తాతల తండ్రులు మొగ్గాలు వేసినప్పుడు నెయ్యి భూవాల చందంగా బతికేరు. అదే పటేళ్ళుగా ఉన్నవాళ్ళు, వ్యవసాయం చేసిన వాళ్ళు ఇంటికి లేక మన దాన్నే అప్పులు తీసుకుపోయినటువంటి పరిస్థితి. మనమే అప్పించి 200-300 రూపాయలు పెడితే ఓ ఎకర పొలం దొరికింది. కానీ వాళ్ళు పొలినాడు బొక్క, నోమనాడు బూడి అన్నట్టు తిని ఆ పొలాన్ని మాత్రం కాపాడుకొని ఇవాళ రాజకీయాన్ని ఎదిగారు. మన వాళ్ళు అప్పులు ఇచ్చారు కానీ సంగారెడ్డి జిల్లా ఐక్యమత్యం చూపించడానికి నిదర్శనం తీసుకోవాల్సి వస్తుంది, అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా నాకు కోపం వస్తుంది. పద్మశాలిలో ఐక్యమత్యత లేదంటారు. మనమే అనుకుంటున్నాం ఆ విషయాన్ని. చాలా తప్పది. మనం ఒకసారి ఐక్యమత్యత లేదయా అని చెప్పి మనం అనుకుంటే ఎన్నిటోళ్ళు 10 సార్లు అంటుంటారు. కనుక ఎప్పుడు కూడా నేను 1-2 విషయాలు మాట్లాడతాను. ఐక్యమత్యత విషయము, రాజకీయం 2 విషయాలు మాట్లాడతాను. ఐక్యమత్యత ఉన్నది అని చెప్పడానికి సంగారెడ్డి నిదర్శనం. 2014లో వచ్చినప్పుడు ఒక చిన్న 200 గజాల స్థలంలో నేను మీటింగ్ పెట్టిపోయాను. ఇక్కడ సత్యనప్పుడు, తర్వాత సోమ నరసింహులన్న, తర్వాత దాసన్న, ఒక 5-6 మంది కూర్చొని ఏదైతే ఇప్పుడు భవనం నిర్మాణం చేసింది అక్కడ ఒక చిన్న రేకుల షెడ్ ఉండే, అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టి అది ఇవాళ నాడు కూర్చొని ఇవాళ నాడు ఏదైనా చేయాలన్నా సత్తా చేయాలనుకుంటే ఇవాళ నాడు అది 3 అంతస్తుల భవనంగా ఏర్పడి మనకు ఒక షెల్టర్ అయింది 300 గజాలతో. అంటే నాడు పద్మశాలిలకు ఐక్యత ఉంటేనే ఇవాళ నాడు అంత పెద్ద పద్మశాలి భవనం అయింది. ఇవాళ మార్గండి అనేటువంటి అందరు కలిసి కూర్చొని చేయడం వల్ల ఐక్య. విజయలక్ష్మి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, ఆశిగంటి మల్లేశం గారు సదాశివపేట జిల్లా ముఖ్య సలహాదారు గారు, కోటం ప్రభాకర్ గారు జిల్లా ముఖ్య సలహాదారులుగా, కంబడి విశ్వనాథం గారు జిల్లా ముఖ్య సలహాదారులుగా, కొలిపాక విక్రమాదిత్య గారు జిల్లా యువజన సంఘ అధ్యక్షులుగా, ఆటిపాముల రాము రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా, రవీందర్ జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా వీళ్ళందరూ ఏకగ్రీవంగా వీళ్ళందరినీ ఎన్నుకున్నందుకు వీరికి మనసారా మా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫు నుంచి, అలాగే నన్ను ఎన్నుకోబడ్డ 48,381 ఓట్ల నా ఓటర్ల అందరికీ మీకు అభినందనలు చేస్తున్నాను. అలాగే ఈ వచ్చే వారంలో మా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో ఒక కమిటీలు వేరే జరుగుతుంది. అలాగే రానున్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రతి గ్రామ కమిటీలు, అలాగే మండల కమిటీలు, పట్టణ కమిటీలు అలా వేసి రేపు రానున్న ఎమ్మెల్యే కావచ్చు, అంటే ఎమ్మెల్యేల కన్నా ముందు వాళ్ళు సర్పంచులు, మండల ఎంపీలు,
తర్వాత వార్డు మెంబర్లు, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బొలెరో వాహనం బైక్ను ఢీకొనడంతో పాటు చెట్టుని ఢీకొట్టి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. బైక్ వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న చందాపూర్ గ్రామానికి చెందిన వెంకటగౌడ్ ఎగిరి పక్కకు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నశంకరంపేటలో కోళ్ల వ్యర్థ పదార్థాలను తీసుకుని గవలపల్లి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం నడిపిస్తున్న ఇబ్రహీంతో పాటు పట్టణానికి చెందిన కృష్ణ, ప్రవీణ్లకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేసుకుని గల్లకిని కమాన గల్లకిని ఇటు వచ్చాం సార్. ఏం వేసుకోపోతున్నావు? చికెన్ పేగులు అవి వేసినాం సార్. ఆయన బండి మాకు ఇయ్యాలని మేము ఇయ్యాలని వచ్చినాం సార్. మాకు తెలియదు. ఆయన బండి ఇటు తీసుకొచ్చినాం. ఎటు పోతున్నారు మరి మీరు? మాకు తెలియదు సార్. ఆయనకి హిందీ వస్తుంది, మాకు హిందీ రాదు. నాకు తెలియదు సార్. ఇయ్యాలని వచ్చాడు. ఏం నింపుకోపోతున్నారు మరి? మొత్తం ఎక్కడ నింపుకోపోతున్నారు? తూర్పురానికి మళ్ళీ రివర్స్ పోవాలని అన్నాడు. ఇదంతే ఇటు బండి తెచ్చేది ఆయనే తెచ్చినాడు. ఏటే అంటే వెనకగా మేము వెనక వెళ్ళాడు, మళ్ళీ వెనకకి ముంగడు పిలిపించుకున్నాడు. ముంగడు కూర్చున్నాడు. గజ్జాల కృష్ణ. ఆయన పేరు గజ్జాల ప్రవీణ్. మరి లేబర్ చేస్తారా? మేము అడ్డ మీద వచ్చాం. అడ్డ మీద ప్రజల నిత్యావసరాలను తీర్చనడే నిజమైన ప్రోటోకాల్ అని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో రోజుల్లో జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది ఎంపీపీ, జడ్పీటీసీలను మన కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారం చెలాయించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల దుబ్బాకలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ లేదని తనని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఏనాడైతే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందో అప్పుడే ప్రోటోకాల్ అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు, పార్టీ ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దశరథ్ రెడ్డి, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ కనకయ్య, మండల నాయకులు వేణుగోపాల్, భద్రయ్య, ఆంజనేయులు గౌడ్, రాజాగౌడ్, మల్లేష్ యాదవ్, రాములు, శంకరయ్య, అమరేందర్ రెడ్డి, చంద్రారెడ్డి, లలిత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ పేరు పేరున స్వాగతం. ఖచ్చితంగా మీ ఉద్దేశంతో వస్తున్నారో మీ అందరికి కూడా మీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రజలకు అందుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట మీద ఉండే పార్టీ. గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మొన్న గౌరవ మంత్రి గారిని ఒక నెల రోజులు అడిగి అమ్మ కళ్యాణ లక్ష్మి చెక్కులు మన ప్రాంతంలో దుబ్బాక నియోజకవర్గంలో పంచాలని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి తీసుకొస్తే ఒక పెద్ద మనిషి రాష్ట్ర మంత్రి వస్తే ఏ విధంగా గౌరవించాలనో స్థానిక శాసనసభ్యులు తిరగకపోతే చాలా దురదృష్టకరం. ఎప్పటికో ఒకసారి అవకాశం వస్తుంది. 2-3 నెలలకు ఒకసారి ఈ ప్రాంతానికి రాష్ట్ర మంత్రి గారు పర్యటిస్తే ఈ ప్రాంత ప్రజల సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాల్సిన శాసనసభ్యులు కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం ఏదో ప్రోటోకాల్ అంటే ఏంటిది? ప్రజల అవసరాలు తీర్చినప్పుడే నిజమైన ప్రోటోకాల్. ప్రజల అవసరాలు తీర్చినప్పుడే నిజమైన ప్రోటోకాల్. గత 10 సంవత్సరాల నుంచి సిద్దిపేట నాయకుల దగ్గర దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన సిద్దిపేట నాయకుల దగ్గర అప్పుడే మేము ఈ ప్రోటోకాల్ అని నేను అడుగుతున్నాను. ఎదురాన్ని ఖచ్చితంగా సిద్దిపేట పోతా ఉంటే మీ ప్రోటోకాల్ ఏడిపోయిందని అడుగుతున్నాను. నువ్వే కదా అప్పుడు ఎంపీ ఉన్నాయి, మరి ఎందుకు అడగలేనో నీ ప్రోటోకాల్ ఉన్నాయి? ఉంది కదా నీ ప్రోటోకాల్, మరి ఎందుకు చూసుకుంటే కూర్చున్నావు 10 సంవత్సరాలని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తుంది. అప్పుడు రాలేదు ఆ ప్రోటోకాల్ గుర్తు. ఇప్పుడు వచ్చిన నీకు ప్రోటోకాల్ సిగ్గుండాలి కొంచెం. 10 సంవత్సరాలు దుబ్బాక నియోజకవర్గం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతోటి ప్రజలకు 2,000 రూపాయలు పంచి గెలిచినావు తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలకు గెలిచిన
ఇప్పుడు నేను ఈ హరీష్ రావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను. హైడ్రా ద్వారా చాలా మంది చనిపోతా ఉన్నారు. నేను అడుగుతున్న హరీష్ రావుని, మల్లన్న సాగర్ కట్టినప్పుడు ఎంతమంది ప్రజలు దీన స్థితిలో ఉన్నారు. ఒక ముసలివాడు తన స్థితిని తననే తోచుకొని ఆత్మహత్య చేసుకునే సందర్భం ఆ పాఠం నీకు కాదని అడుగుతున్నా. ఎంతో మంది కార్ల తుపాకులు పెట్టి సంతకం పెట్టాలి అని చెప్పి పోలీసులకు చెప్పి ఇదే హరీష్ రావు ఎంతో మంది రైతుల రుసులు తీసుకున్న ఈ హరీష్ రావు ఈరోజు నీతులు పలుకుతా ఉన్నాడు. హైడ్రా అసలు హైడ్రా బాగా ఎవరిది? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనం కూడా విలేజ్ ఇలా ఇంత మంచి కార్యక్రమాలు మన గవర్నమెంట్ వచ్చినాక ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అయినా టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం పడగొట్టింది లేదు, ఎక్కడ కూడా ఒక రోడ్ వేసింది లేదు, మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆఫీసులకి ఇంకొక కలర్ వేసింది లేదు, ఏం పని వేసింది, ఎక్కడే పనులు ఎక్కడ వేసిన పొంగడు అక్కడే ఉంది. మన ముఖ్యమంత్రి గారు చూసుకుంటే పనులు రోడ్లు కానీ చెక్ డ్యామ్లు కానీ సబ్ స్టేషన్స్ కానీ, ఇక్కడ మన దత్తావాద చూసుకుంటే మార్కెట్ యార్డ్స్, పెట్రోల్ బంకులు, ఎన్నో రంగాలు, ఒక రంగం కాదు. పిల్లల కోసం మనం కూడా బాగా గ్రహించాలని చెప్పాలి కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసింది ఇక్కడికి కస్తూర్బా కానీ, మోడల్ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, అంటే మన పిల్లల కోసం చేసిండు, ముఖ్యమంత్రి పిల్లల కోసం కాదు. మరి ఈ 10 సంవత్సరాల అపోజిషన్ టీఆర్ఎస్ నాయకులు ఒక దొంగ మాటలు చెప్పి గాడుతో పక్కన కట్టుకుంటారు తప్ప జనాలకు చేసింది ఏంటని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో మన నాయకుడు ముత్యంరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి సార్తోటే అభివృద్ధి దుబ్బాకలో శూన్యమలు ఎంతమంది గెలిచినా ఈ దుబ్బాకను బాగు చేయలేకపోయారు. కొన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకులు, కొన్ని సంవత్సరాలు బీజేపీ నాయకులు గెలిచి ఈ దుబ్బాకను సర్వనాశనం చేసిన చరిత్ర వాళ్ళకే దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ముత్యంరెడ్డి సార్ వచ్చినప్పుడే ఉన్నాయి. తర్వాత దానికి చేసింది ఎవరు లేరు. మన సీననే మళ్ళీ 10 లక్షలు పెట్టిండు. స్కూల్ మన ఎవరికో గౌరవ స్కూల్ కాలేజీల గరీబుల పిల్లలే చదువుతారు. గరీబులంటే అందరం మనమే. మన పిల్లల కోసం ఇక్కడ హాస్టల్ కోసం హాస్టల్ కేటాయించిన కొంత అమౌంట్ కేటాయించాడు, స్కూల్ కు కాలేజీకి కాంపౌండ్ వాళ్ళ కేటాయించాడు. మనం వచ్చిన సంవత్సరం కాలే, గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలే, ఇన్ని కేటాయించినాం. కానీ మన దురదృష్టం ఏంటంటే మనకు ఎంపీ ఎమ్మెల్యే 2 లేకపోవడం. ఇన్ని చేస్తున్నాం. మన వచ్చిన మొడగొడుకుడు స్టేజ్ ఎక్కనియడంట, వాళ్ళు అన్ని ఇస్తున్నాం మేము నాయన అంటే వాడు స్టేజ్ ఎక్కనియడంట, స్టేజ్ కాడనేనంట వాళ్ళ లొల్లి. అది ఆలోచించుకొని తెలుసు. బండి చింత నుంచి ఇంటి పక్కన రోడ్ అయింది. సూర్యాపల్లి టు నాచరవరం రోడ్ ఎట్లా ఉంది? ఒక్కడు గుంత రోజులో లేవు. అదే ముద్దేపల్లి పని రోజున డాంబర్ రోడే, ఇలా డాంబర్ రోడ్ రోజున గతి లేదు. మనం వచ్చి 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు మన మీద బురద ఏం చేస్తున్నాడు? మొన్న 800 చెప్పులు కళ్యాణ లక్ష్మి అన్న కష్టపడి తెస్తే అన్న క్షేమికి రావట. ఈ తద్దమ్మ టీఆర్ఎస్ నా కొడుకులు ఏంటి? 10 పని 800 చెప్పులు తెస్తే అన్న క్షేమికి రావటని మన దుబ్బాకలు ఎంత గొప్పైందో మీకు తెలుసు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాది నివారణ కానీ, పత్రికలని కష్టపడి అన్న ఓటిపైన ప్రజలలో ఉంది, ప్రజల సేవ చేస్తూ అన్ని విధాల ప్రజలతో ఎట్లా ముందుకుంటుండో మీరు అర్థం చేసుకోవాలి. రోజు రోజు పెరుగుతుంటే ఇది గతంలాగానే ఉప్పెన పోగినట్టు పొందుతుందో ఏమో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆశాభావాలు ఎదురు చూస్తున్నాయి. మంత్రివారి ఉన్నప్పుడు ఈ ఆశ ఆ రకంగా ఎదుగుతుందనేటువంటి కోరికలు ఉన్నాయి. ఈ రోజే కాకుండా అతి త్వరలో ఇంకా చాలా మంది కార్యకర్తలు వచ్చేటువంటి ప్రయత్నం ఉన్నారు. అందరి మనసులలో నిండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమైన పనులు కానీ, శ్రీరంగ చేస్తున్నటువంటి తన కృషి కానీ, ఇక పేరు చెప్పాలని కూడా మన పెద్దలందరూ చెప్పారు. అన్నగారి దృష్టికి తీసుకుపోయేది నేను ఏంటంటే, మంత్రివర్గం కూడా కేవలం డెవలప్మెంట్ పనులు చేసే పేరు మీరు, అదేవిధంగా మీరు కూడా కాన్స్టిట్యూన్సీ వారిగా, మండలి వారిగా డెవలప్మెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను.
నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఏకలవ్యుని జయంతి సందర్భంగా మండల ఏకలవ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి కుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కులదైవమైనటువంటి ఏకలవ్యుడి జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. అనాదిగా తమ కులాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపే చూస్తున్నాయన్నారు. మా ఏకలవ్యులకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణ మాదిరిగానే ఎరుకల జాతికి రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్, ఉప అధ్యక్షులు వెంకటేష్, కోశాధికారి ఎల్లయ్య, నర్సింహులు, రాజు, నర్సింహులు, పోచయ్య, సాయి చరణ్, సోని తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా ఎరకల జాతి గర్వించదగ్గ విషయం ఏంటంటే ఏకలవ్యుడు అనాది కాలంలో జన్మించి మాకు కులదైవంగా వెలిసిండు. ఆ ఏకలవ్యుని జయంతి మా కులాస్తులు అందరి పౌరుషంలో కానీ రక్తంలో కానీ అతని మనలోనే ఉన్నాయి. కనుక అతని ఉత్సవాన్ని వల్ల మేము జరుపుకోవడం, అతని పేరు మీద జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది, కుల జెండా. కనుక మాకు ఆనాది కాలం నుంచి మా కులమును చిన్నచూపే చూస్తుంది. అటు ప్రభుత్వం కానీ ఇటు ఇతర అగ్రవర్ణ కులాలు కానీ ఆ చిన్న చూపు చూడడం వలన మేము చాలా వెనుకబడి ఉన్నాము. అలా కాకుండా మాకు ప్రత్యేకంగా బడ్జెట్, ఎరకల బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని. కానీ మాకు ఎలాంటి ఉపాధి లేదు. మా కులంలో ఈ ఎస్టీ వర్గీకరణ మొన్న సుప్రీంకోర్టు చేసిన విధంగా మాకు అదే విధంగా మాకు ప్రత్యేకంగా ఎరకల రిజర్వేషను ప్రభుత్వము చొరవతోటి మా ఎరకల వాళ్ళకు కంపల్సరీ ఆమోదించాలని కోరుచున్నాను. మరియు మొన్న మెదక్లో జరిగిన సాంఘిక బహిష్కరణకు చాలా ఘోరంగా విడ్డూరంగా అనిపించింది. అది చూస్తే సభ్య సమాజమే సిగ్గుచేటుగా అనిపించింది. దానిని నేను మా మండలం నుంచి ఖండిస్తున్నాను. ఇది నీచమైనది. ఇంత దారుణమైన అగ్రవర్ణాలు ఒక సాంఘిక బహిష్కరణ చేయడము ఈ మెదక్ జిల్లాకే సభ్య సమాజానికి తలెత్తుకునే విధంగా లేదు. దాన్ని ఖండిస్తున్నానని మండలం నుంచి నేను ఒకటి హెచ్చరిస్తున్నాను. అలాంటివి వ్యతిరేకతలు ఎక్కడ జరగకుండా చూడాలి. ఈ యుగంలో మనకు ఇంత కంప్యూటర్ యుగంలో అలాంటి ఈ దారుణాలకు ఒరిగడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నేను దీనికోసము మాట్లాడుతున్నా. అదేవిధంగా మాకు మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం జరిగిందన్నారు. రైతులకు ఇస్తానన్నటువంటి రుణమాఫీ దశల వారీగా చేస్తానని చెప్పినట్టు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జుల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాలకొల్లు వెంకట్రామరెడ్డి, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శులు మర్కంటి ఏగొండ, లంబా నాగరాజు, తోకల శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పెండియాల శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఇందిరాబాద్ ధర్నా చౌక్ వద్ద భారతీయ జనతా పార్టీ రైతుకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఇచ్చిన హామీలను నిర్వీర్యం చేస్తున్నందున భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి మద్దతుగా మన సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా నాయకులందరూ కూడా ఇక్కడ నుంచి కదిలి వెళ్ళడం జరుగుతుంది. దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే రైతులకు రుణమాఫీ అని చెప్పేసి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు, నైతిక హక్కు లేదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ గజ్వేల్ శాఖ తరఫున సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము డిమాండ్ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి 50,000, 1,50,000 అని దఫాలుగా పెట్టినప్పటికీ ఇంకా 50,000, 1,50,000, 2 లక్షలు రుణమాఫీ కానీ రైతులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా గత ప్రభుత్వం ఏదైతే రాళ్లకు రప్పలకు రైతు బంధు ఇస్తుందని చెప్పేసి దాని పేరు మార్చి రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. మీరు ఇంకా అది చెప్పుకుంటూ మేము అన్ని హామీలను అమలు చేసినామని చెప్పడం శోచనీయం, సిగ్గుచేటు. కాబట్టి వెంటనే రైతు భరోసా ఇవ్వాలని,
అదేవిధంగా రైతులకు ఇప్పుడు వరి క్రాపు దగ్గరకు వస్తుంది. పోయినా సరే క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి మళ్ళా తొండి చూయించి ఒక సన్న వడ్లకు మాత్రమే 500 ఇస్తా అని చెప్పేసి మీరు మళ్ళీ తెలియజేయడం జరిగింది. ఆ మాటను వెనుకకు తీసుకొని అన్ని రకాల పంటలు దొడ్డు సన్న రకాల కాకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కూడా 500 బోనస్తో వెంటనే ఇప్పుడు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూసినప్పటికీ మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి మీ మోసపూరిత వైఖరిని ఎండగట్టి మిమ్మల్ని గద్దె దించేదాకా మేము ఊరుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకైనా కనబడతలేదా రైతుల కోసలు? మీరు మీ అధిష్టానానికి తెలియజేయాలని మీరు ఊపుడుదంచుడు ఉపన్యాసాలు బంద్ చేసి రైతులకు న్యాయం చేకూర్చే విధంగా తుమ్ముకుంట నర్సారెడ్డి గారు పనిచేయాలని చెప్పేసి మేము ఇక్కడ నర్సారెడ్డి గారిని కూడా డిమాండ్ చేయడం జరుగుతాం. దుబ్బాకలో నిరసన శాఖ బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో పద్మశాలీలు మరియు చేనేత కార్మికులతో కలిసి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ హరీష్ రావుల ఫ్లెక్సీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకకు మొట్టమొదటి శత్రువు హరీష్ రావు అన్నారు. దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు మరియు పద్మశాలీల ఆడపడుచులను మంత్రి కొండా సురేఖ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా దుబ్బాక ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న వ్యక్తి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి అధ్యక్షులు చిందంగాలయ్య, చేనేత కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దుబ్బాకకు ప్రథమ శత్రువు ఎవరైనా ఉన్నదంటే హరీష్ రావు గారే. హరీష్ రావు గారే మొట్టమొదటి శత్రువు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఏ రోజు దుబ్బాక గురించి పట్టించుకున్నావో ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, దుబ్బాకలో ఉన్నటువంటి పద్మశాలీలకు, దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు హరీష్ రావు సమాధానం చెప్పాలి. ఈరోజు దుబ్బాక నియోజకవర్గం వెనుకబాటుతనమే ఉండాలి. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నీ కాలు కింద చెప్పులాగే ఉండాలని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు భావిస్తా ఉన్నారు. ఇది జరగది. మా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో దుబ్బాకలో ఉన్నటువంటి ప్రజానికం దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి ఏదైతే మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సోషల్ మీడియా కుక్కల్లారా మీకు ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరోసారి మంత్రి గారి మీద మాట్లాడినా, మరోసారి మంత్రి గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా మేము దుబ్బాక పద్మశాలీలుగా, చేనేత కార్మికులుగా చెప్పుల దండలేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిరో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దార్, మా ఇంటి ఆడపడుచు అయినటువంటి మంత్రి గారి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడినా ఖబర్దార్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థి దశలోనే సామాజిక దృక్పథాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో మానవీయ విలువలు పెంపొంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని పీడీఎస్యు పూర్వ విద్యార్థి రాష్ట్ర నేత రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. పీడీఎస్యు అర్ధ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో, నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల బాలికలకు నిర్వహించిన వాలీబాల్ పోటీలను పూర్వ విద్యార్థి పెదనాటి వెంకటేశ్వర్లు, ముత్తవరపు పాండురంగారావు, పందిరి నాగిరెడ్డి, పారా సీతయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జార్జిరెడ్డి అమరత్వంతో ఆవిర్భవించిన పీడీఎస్యు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఉద్యమించడంతో పాటు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు, హాస్టల్ సమస్యలు, విద్యార్థులపై వేధింపులు తదితర సామాజిక అంశాలపై పోరాటం చేస్తుందన్నారు. దీంతో పాటు పౌర హక్కులకు భంగం కలిగిన ప్రతి సందర్భంలోనూ పీడీఎస్యు విద్యార్థులు తమ బాధ్యతను నిర్వర్తించారని తెలిపారు. పాశ్చాత్య విష సంస్కృతి అంటూ వ్యాధులను వ్యాపిస్తున్న నేటి పరిస్థితులను విద్యార్థులు సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. సందర్భంగా ఈరోజు ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటంటే పీడీఎస్యు యొక్క ఉద్యమ చరిత్రని, వాళ్ళు చేసినటువంటి త్యాగాలని,
పీడిఎస్ ఎందుకు ఏర్పడింది, అది సాధించినటువంటి విజయాలేమిటి, విద్యార్థుల పట్ల ఏ విధంగా వారి సమస్యలని ఎట్లా తీసుకుని అవి విజయవంతంగా ముందుకు తీసుకుపోయింది, ఒక్కో సందర్భంలో ప్రభుత్వాలకి వెన్ను పుట్టేటట్లుగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 1974 సంవత్సరంలో ఏర్పడినటువంటి పీడిఎస్యు జార్జ్ ప్రేరణతోటి, అదేవిధంగా జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో ఏర్పడ్డ పీడిఎస్యు క్రమక్రమంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా విస్తరించింది. ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన అనేకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పీడిఎస్ విస్తరించింది. దానికి కారణం ఏంటంటే పీడిఎస్కు ఉన్నటువంటి ఒక నిబద్ధత, సామాజిక పరిస్థితుల పట్ల, దేశ ఆర్థిక పరిస్థితుల పట్ల, మహిళల పట్ల, దళితుల పట్ల ఒక స్పష్టమైనటువంటి ఆలోచనే దాని విస్తరణకు కారణం. ఆనాడు 80లలో రమేజాబి అనేటటువంటి ముస్లిం మహిళ పోలీస్ స్టేషన్లో రేప్ చేయబడితే దానికి పెద్ద ఎత్తున ఒక నెల రోజుల పాటు ఉద్యమం జరిగింది. ఇప్పుడంటే అది సాధారణమైపోయింది, కానీ అప్పుడు అది ఒక పెను సంచలనం. దానికి సంబంధించింది అప్పుడు మహిళా సంక్షేమ శాఖ మంత్రి రోడా మిస్త్రీ అనేది ఉన్నది. ఆ రోడా మిస్త్రీ ఎందుకంటే ముస్లిం మహిళలందరూ కూడా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో సహకార సంఘంలో 1076 మందికి రుణమాఫీ జరిగిందన్నారు. మొత్తం రైతులకు 4,60,00,000 రుణమాఫీ కాగా మళ్లీ రైతులకు వడ్డీ కలుపుకొని 6 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వటం జరిగిందని సహకార సంఘం అధ్యక్షులు తిరుమల అనంతరెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం సంఘం లాభాలతో నడుస్తుందన్నారు. ఈ సంవత్సరం 94 లక్షల లాభం గడించిందని, గతంలో సహకార సంఘం 3,90,00,000 లాస్లో నడిచిందని, దాన్ని అధిగమించి ప్రతి సంవత్సరం లాభాల బాటలో నడుస్తూ 2023-24 సంవత్సరానికి 2,06,00,000 కమర్షియల్ బ్యాంకుల కన్నా లాభాల బాటలో నడుస్తుందన్నారు. జిల్లాలో సి క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు వెల్దుర్తి సహకార సంఘం అభివృద్ధి చెందిందన్నారు. సహకార సంఘం సభ్యులు, సిబ్బంది, రైతుల సహకారంతో సహకార సంఘం దినదిన అభివృద్ధి చెందుతుందని అనంతరెడ్డి అన్నారు. మొత్తం సహకార సంఘంలో 4,000 పైచిలకు సభ్యులు ఉన్నారని, అందులో 1,700 మంది రుణాలు పొందిన వారు ఉండగా మిగతా సభ్యులు సంఘం సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతులు 1,076 మంది కాగా వారికి రుణాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు సాంకేతిక లోపాలున్న రైతులు 150 మంది ఉన్నారని, వారికి కూడా నెలాఖరు లోప రుణమాఫీ చేస్తుందని అన్నారు. 2 లక్షల పైన ఉన్న రైతులు 200 మంది ఉన్నారని, వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే 2 లక్షల పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనంతరెడ్డితో పాటు డైరెక్టర్లు కిష్టాగౌడ్, ఊరన్నపురం నర్సింహులు, కాసాల పోతిరెడ్డి, నరసింహారెడ్డి, రాపర్తి అమృత, అశోక్ రెడ్డి, సహకార సంఘం సిబ్బంది, సిఇఓ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల మంది కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము పై అధికారులను కూడా వస్తా ఉన్నాం. ఒకవేళ ఈ 2 లక్షలు వస్తే ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుంటాము. ఆఖరి కనీసం ఈ జనరల్ వాడి కాకుండా ప్రత్యేకమైన జనరల్ వాడి ఉంటుంది, దాని స్పెషల్ జనరల్ వాడి అంటారు. ఇదేమో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది చట్టం ప్రకారం పెట్టేది. చట్ట ప్రకారం పెట్టే కూడా బహుశా 2 కోట్లు వస్తాయనుకుంటాం. రావాలని కోరుదాం, రావాలని కూడా అనుకుంటే వాళ్ళు రాజధానికి ఇంకా అడుగులేదు, కానీ బహుశా ఈ నెలాఖరు వరకే వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దసరా వరకు ఇవ్వాలి. దసరాకు అందరు రైతులు సంతోషంగా కోరుతా ఉన్నాం. ఇక మన కాంపిటెంట్ రాసాకం కూడా చెప్తాం మీకు, ఎప్పటికంటే ఈసారి కాంపిటెంట్ వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా అంటే 31 మార్చి 2005 వరకు మేము ఉండకుండా
ఈ సంవత్సరం కూడా ఒక 50 లక్షలు తక్కువ కాదు నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. మరి అదేవిధంగా కూడా మనం ఇంకా కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, చేసుకుందాం. ఇక రాబోయే కాలంలో వచ్చే వాళ్ళకు మరి ఎటువంటి పాలకవర్గం వస్తుందో చెప్పలేము. మరి ఎన్నికలైన తర్వాత తెలుస్తుంది. ఎన్నికలైతే ఏం చేస్తారో సమ్మె చేస్తారో అది కానీ పంటల మీద ఉన్నమంటే ఇంత పంట పంటలే అక్కడ రేటు వేరే ఉంటుంది, వరి రేటు వేరే ఉంటుంది, చెరుకు రేటు వేరే ఉంటుంది. 48,000 మనం ఎక్కడ మనకి చెప్పినా మళ్ళీ చెప్పి జిల్లాలు అడిగినా కలెక్టర్ దగ్గర అడిగినా 48,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పర్ ప్యాడీ. అబద్ధం చెప్తే కాదు, 48,000 రూపాయలు ఇవ్వాలి. అయితే మరి 4 ఎకరాలు 48,000 వస్తాను వస్తున్నాడు. వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు ఏం కాదు, 2 ఎకరాలకి 4 ఎకరాలకి షుగర్ కేన్ 70 షుగర్ కేన్ బంద్ అయిపోయింది. షుగర్ కేన్ 70,000 లేదు. ఇప్పుడు పంటలే లేవు, ఓన్లీ 1 క్రాప్ ఉంది. మన మక్క ఏదన్నా 5% ఉందో లేదు, అంత ప్యాడే. ఇదో 4 ఎకరాలు పట్టా చూపిస్తున్నాం అసలు మనం, కానీ 4 ఎకరాలు నాటేస్తాడు వాడు. మన కర్మేమంటే ఈ మండల్లో ఎంతమంది ఉంటే మేడ్చల్ మండల పరిధిలోని రాజబొల్లారం తాండా గ్రామ రెవెన్యూ పరిధిలోని 231, 237 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఓ బడా వ్యక్తి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆ గ్రామ మాజీ సర్పంచ్ మంఖ్యా నాయక్, మాజీ ఎంపీటీసీ భర్త రవి నాయక్ ఆరోపించారు. గ్రామ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 231కి సంబంధించిన 7 ఎకరాల 1 గుంట, 237కి సంబంధించినటువంటి 20 గుంటల స్థలాన్ని ఓ బడా ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కబ్జాకు యత్నిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా తమ పూర్వీకులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని కూడా గతంలో తమపై దౌర్జన్యం చేసి లాక్కున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన పట్టా భూమికి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ప్రస్తుతం కబ్జా చేసేందుకు యత్నిస్తుండటంతో తాము అడ్డుకునేందుకు వెళ్తే తమపై చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక బలాన్ని ప్రదర్శించి సీఐ మొదలుకొని పోలీసులపై అధికారుల చేత అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సర్పంచ్ మంఘే నాయక్, మాజీ ఎంపీటీసీ భర్త మాలోతు రవి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి హర్తహారం చెట్లను సైతం అక్రమంగా నరికి వేశారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్నాడు అన్న విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఆర్డీఓ, మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ చొరవ చూపి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మేడ్చల్ సీఐ సత్యనారాయణ తమను ఈ విషయంలో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆందోళనకు దిగారు. ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడ్చల్ తహసీల్దార్ శైలజ రాజబుల్లారంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 231, 237 విషయం సవాల్గా మారింది. ఈ భూమిని తహసీల్దార్ శైలజ రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలం ఎంత విస్తీర్ణంలో ఉందో ఆ మొత్తానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలియజేయనిది ఏమనగా రాజబొల్లారం తండా ఎక్స్ సర్పంచ్ మేడ్చల్ మండల్ మీడియా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా ఇక్కడ మా రాజబొల్లారం తండా ల్యాండ్లో అవకతవకలు ఉన్నాయని గతం నుంచి ప్రభుత్వాన్ని కానీ అన్ని ఆఫీసులలో తెలుసు. రాజబొల్లారం తండా ల్యాండ్ అన్ని కబ్జాలో ఒకళ్ళు ఉంటాయి, రికార్డులో ఒకళ్ళు ఉన్నారు. అట్టి విషయంలో ఇంచుమించు 35-40 సంవత్సరాల క్రితం సిటీలో ఉంటాడు డాక్టర్ చంద్రశేఖర్ అని ల్యాండ్ కొన్నాడు. ఇక్కడ కొన్ని ఆ రోజు నుంచి ఆయన బౌండరీలో ఆయన చెట్లు వేసి ఆయన్నే బెదిరిండు, ఆయన జాగల్లో ఆయనే ఉంటున్నాడు. ఈ గతంలో ఒక సంవత్సరం నుంచి మాకు పోయిన సంవత్సరం నుంచి పై ఆఫీసర్లు ఏమని అంటే ఆయన నేను స్పెషలిస్ట్ డాక్టర్, నేను సీఎం తెలుసు, నాకు పై లెవెల్ అధికారులు అన్నీ తెలుసు అని డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు, మండల్ లెవెల్ ఆఫీసర్లతోటి ఫోన్లు చేపిస్తారు. ఏమనంటే పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు చేసి గరీబోలు బతుకుతున్న జాగాలను ఒక మినిమం ఒక 8 ఎకరాల జాగా వాళ్ళ ముత్తాతల నుంచి బతుకుతున్న జాగాలను పోలీసుల్లో కేసు చేసి ఏమనంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేపించి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసు చేపిస్తాడు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్కు అందరు నా చేతిలో ఉన్నారని ఆడుకుంటూ ఈ యొక్క సంవత్సరం నుంచి మా తండ ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టుకుంటా అట్నే తండ జాగా ఉన్న సుమారు ఒక 7 నుంచి 8 ఎకరాల జాగా కబ్జా చేసుకున్నాడు. అదేవిధంగా ఆయన తోటలో 231 సర్వే నంబర్లో 7 ఎకరాల 1 గుంట జాగా ఉంది. ఆ జాగా నుంచి 15-20 సంవత్సరాల నుంచి మేము బోర్డు వేస్తూనే ఉన్నాం, ఆయన తీస్తూనే ఉన్నాడు. మరి మామిడి చెట్లు వేసుకుంటూ, తోట వేసుకుంటూ, మామిడి చెట్లు వేసుకుంటూ ఆ బోర్డు వేసుకొని మేము బోర్డు వేస్తూనే ఉన్నాం, వాళ్ళు తీస్తూనే ఉన్నారు.
ఇంకో నంబర్లో 237లో ఒక ఎకరా 30 గుంటల దాకా జాగు ఉంది ఆయనకు. ఇన్ని రోజులు ఆయన మెదిగిండు, కానీ ఇప్పుడు మా సంవత్సరం నుంచి నాకు పట్ట ల్యాండ్ బయట వాళ్ళు చేసిరని ఎవరో ఎక్కడో సిటీలో చెప్పించుకొని ఆ ల్యాండ్ గుంజుకుంటూ ఆతో పాటు మళ్ళీ ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ జాగా కూడా 8 ఎకరాల చిల్లర ఉంది, ఆ జాగా కూడా ఆయన కబ్జా చేసుకొని మాకు ఏమని అంటే తండోలు వస్తే ఎవరు రాని, సర్పంచ్ రాని, ఎంపీటీసీ రాని, పెద్ద మనుషులు ఎవరు రాని, రాగానే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఆయన తోటనే మకాబ్ చేసి సిటీ నుంచి గుండాగాళ్ళని తెచ్చి ఒక 50-60 మంది సిటీ నుంచి తెచ్చి ఎప్పటికీ తోటలో ఉంచి తండ వాళ్లకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు భయపెట్టి ఏమనంటే పోలీస్ స్టేషన్ పెడతాడు, ఎంఆర్ఓ దగ్గర బెండోర్ కోసి పెడతాడు. అదేవిధంగా ఆ క్రమంలో ఆయన తోట చుట్టూ గోడలేసిండు. గోడల నిర్మాణంలో మేము హరితారం భాగంలో 5 సంవత్సరాల క్రితం హరితారం చెట్లు వేసినాం. ఆ చెట్లు కూడా మొత్తం జేసీబీలతోటి ఏమనంటే నా గోడకు అడ్డం వస్తుందని జేసీబీలు పెట్టి ఆ ఉన్న రోడ్ల చుట్టూ ఉన్న చెట్లు అన్ని హరితారం చెట్లు వేసేసి మళ్ళీ మా R&B ఎక్స్ రోడ్ టు గుబెడితండ పోయే రోడ్డుకు గవర్నమెంట్ బోర్డు వేసిన ప్లేస్లో ఇంచుమించు ఒక 15 మీటర్ బయట రోడ్డు దిక్కు జరిపి రోడ్లో హరితారం వేసిన చెట్లన్నీ తీసేసి ఆయన గోడ నిర్మించుకుంటుండు. ఎవరు ఏం చెప్పినా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పై అధికారులకు పిలిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ తండా వాళ్ళకు ల్యాండ్ కేసులో పిఎస్లకు కానీ ఎవరికైనా అధికారం లేదంటే కూడా పోలీసు వాళ్ళు విన్నారు. ఏమని అంటే మీ పేపర్లు లేవు, మీరు కబ్జాలో కోళ్ళు ఉంటే రికార్డులో కోళ్ళు ఉన్నారని మాకు కొత్త సిఐ వచ్చిన వాళ్ళు మరీ బాధ పెడుతుండు. మరియు ఆయన లెవెల్లో కూడా మండల్ లెవెల్లో కూడా లీడర్లు ఉన్నారు. మండల్ లెవెల్లో కూడా లీడర్లు అందరు పై లీడర్లతో సలహించుకొని గరీబోలకు నానా ఇబ్బందులు పెట్టుకుంటా ఇట్లా చేస్తూ చివరికి ప్రభుత్వ స్థలం కూడా ఆయన కబ్జా చేస్తుండు. కాబట్టి ఇప్పటికైనా మా గరీబోల మీద దయచలిచి పెద్ద మనుషులు గరీబోల మీద తండావాసుల మీద దయచలిచి ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయగలరని మనవి చేయుచున్నాను. సత్యనారాయణ ఏమన్నారు, ఆయన దగ్గర పేపర్లు ఉన్నాయన్నీ. ఆయన పై లెవెల్ నుంచి మాకు డీసీపీ ఎస్సీపీ నుంచి ఫోన్లు చేపిస్తుండే పోయి మేమేం చేయాలి, మీ దగ్గర మేమేమో గతంలో అదిలి బదిలీ అయిన దానికి బాండ్ పేపర్ రాసుకొని కబ్జాలో ఉన్నాము, అది మీరు నడవది పోయి ఆయన ఎవరెవరితో సిటీలో ఆ రిజిస్ట్రేషన్ తెలియదు, ఏం తెలియదు, వాళ్ళు ఆ జాగా ఉన్నోడు వాళ్ళు రిజిస్టర్ చేస్తారని ఆయన ఎప్పుడో 35 ఏళ్ళ కింద చేసుకున్న జాగాకు ఇప్పుడు వచ్చి తెరుస్తుంది. ఆయన తీసుకున్నాడు, మరి ఇన్ని రోజుల నుంచి కబ్జా చేస్తే కూడా గరీబోలు సాలించుకుంటుండ్రు. అది కూడా కాక ఇప్పుడు వచ్చి ఈ టైంలో వచ్చి మాకు సతాయిస్తుండు. 50-60 సంవత్సరాల నుంచి మా పెద్ద మనుషులు బతుకుతున్న జాగాలన్నీ గుంజుకుంటూ దాంతోపాటు ప్రభుత్వం. అందరికీ నమస్కారము. నా పేరు రవినాయక్, మాళోత్ రవినాయక్, రాజ్బొల్లారం తండా, మేడ్చల్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్కు. అండ్ ఏం విషయం గురించి నేను మాట్లాడుతున్నా, ఈ విషయం అంటే రాజ్బొల్లారం రెవెన్యూలో 231 సర్వే నంబర్లో 7 ఎకరాల 1 గుంట లవాణి భూమి ఉంది. ఆ లవాణి భూమికి మన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల నుంచి కబ్జా చేసుకొని దాంట్లో పంటలు పండించుకొని అన్ని విధాలుగా చేసుకొని మరియు ఇప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ గురించి ఉపయోగించడానికి ప్రయత్నించినా కానీ ఆయన మొత్తం కబ్జా చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. 7 ఎకరాల 10 గుంటలు మన పబ్లిక్ సర్వీస్ గురించి ఉపయోగించి దీనికి కఠిన చర్య తీసుకోవాలని కోరుచున్నాను. మరి ఇంకోటి, నేను మాళోత్ రవి సన్నా బాన్యా రాజ్బొల్లారటాన్ విలేజ్ అతను నేను ఎంఆర్ఓ గారికి మరియు ఆడియో గారికి మరియు ప్రజా దర్బార్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి స్పందించి అధికారులు కొద్ది కఠిన చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను. మరియు ఈ రెవెన్యూ ఉన్న ప్రభుత్వ భూమిని మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంచుకొని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం మొత్తం ప్రజలకు వినియోగించి ఏదైనా అవసరాలకు వినియోగించి ప్రయత్నించాలని కోరుచున్నాను. ఇది సర్వే నెంబర్ ఎంత? ఇది సర్వే నెంబర్ 231. ఎన్ని ఎకరాలు ఎక్స్టెండ్ ఇది? 7 ఎకరాల 1 గుంట. ఆయనది పక్కన ల్యాండ్ ఉందా చంద్రశేఖర్ రెడ్డిది? ఆ పక్కన ల్యాండ్ ఉంది. ఆయనది ఎంత ఉంటుంది? ఆయన దగ్గర 15 ఎకరాల దగ్గర ఉంటుంది. సర్వే నెంబర్ ఏంది ఆయనది? సర్వే నెంబర్ అంత ఆడలేదు, కాకపోతే ఆయనకు ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ చెట్లు కూడా నరికేసిరా? ఆ చెట్లు మొత్తం మన హరితారం చెట్లు, మన రోడ్డుకున్న చెట్లు, మొత్తం వేప చెట్లు, మన మొత్తం చెట్లు ఉండే మంచి చెట్లు పెట్టిర్రు, మొత్తం పూల చెట్లు అన్నీ నరికిచ్చిర్రు. ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఏమన్నారు? ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినా మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేశాను. అయితే నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే ఆ చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడి నేను చేస్తానని వాళ్ళ ఫోన్ చేసి నేను మాట్లాడతానని చెప్పారు. ఇక్కడ విజిట్ చేయలేదా మేడం? ఇక్కడ విజిట్ రానికి రాలేదు. ఆర్డీఓ ఆఫీస్లో కంప్లీట్ చేశాను. ఆర్డీఓ ఆఫీస్లో కూడా కంప్లీట్ చేశాను. మళ్ళీ వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తే నేను త్వరలోనే మేము చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వరకు ఎవరు రావడం లేదు. మీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా పోలీస్ వాళ్ళది? ఆల్రెడీ నేను దీని గురించి ఇది గవర్నమెంట్ ల్యాండ్,
గవర్నమెంట్ ల్యాండ్ దీనికి వర్క్ చేయకూడదు, ఏమున్నా కానీ మనకు సర్వే అయిన తర్వాత మీది కూడా పక్కబొంటి ల్యాండ్ ఉంది కదా, సర్వే అయిపోయిన తర్వాత మీరు సర్వే చేసుకొని మీ బౌండరీ మీరు బాదుకోండి, కానీ దీనికి మీరు ఇట్లా అవారి కూడా వేయడానికి మీకు అధికారం లేదని నేను అడగడానికి వస్తే నాకు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సిఐ గారితో ఫోన్ చేయించి మరి నా మీద 2-3 కేసులు కూడా పెట్టడం జరిగింది సార్. వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి? చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన పైనుంచి ఎవరి నుంచి ఫోన్ చేపిస్తుండా లేకపోతే ఏం చేపిస్తుండో నాకు తెలియదు, కానీ మా ఊళ్ళలో నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న భూమి వాళ్ళలో అందరి మీద కేసు పెట్టి ఇచ్చిండు. అందరి మీద కేసు పెట్టి మా మాజీ సర్పంచ్ మీద కూడా కేసు పెట్టి ఇచ్చిండు. పక్కబొట్టి ల్యాండ్ ఉంది కదా వాళ్ళ మీద కూడా కేసు పెట్టిండు. ఆయన ఉన్న టిఫన్ ప్రకారంగా సర్వే చేయించుకొని కోర్టు ఆర్డర్ తీసుకొని కబ్జా చేసుకోవాలి, కానీ డైరెక్ట్ వచ్చి వాళ్ళ రైతులకు బెదిరించి మీరు ఏందని పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చి బెదిరించి వాళ్ళ రైతుల నుంచి లాక్కున్నారు. ఇప్పుడు మీ గిరిజనుల మీద ఆయన మీకు వ్యక్తిగతంగా అంటే పోలీస్ స్టేషన్లో పదే ఫిర్యాదులు చేస్తుండు, కంప్లైంట్ ఇస్తుండు కదా, మీరు కలెక్టర్కి ఏమైనా కంప్లైంట్ చేసిరా ఆయన పైన ఇదివరకు ఎప్పుడైనా? పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాం సార్, కలెక్టర్ వాళ్ళకి వెళ్ళలేదు. ఏంటంటే నిన్న కూడా నేను కలెక్టర్ మన ప్రజా దర్బార్లో ఇవ్వడం జరిగింది, కానీ ఆయన ఎటువంటి రెస్పాండ్ లేకుండా మన పోలీసు వాళ్ళని యూజ్ చేసుకొని పోలీసు వాళ్ళు కూడా మనకు మొత్తం హరాస్మెంట్ చేసుకొని ఫోన్ చేసి మళ్ళీ చుట్టుపక్కల రైతులను కూడా హరాస్మెంట్ అందరినీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. పోలీస్ స్టేషన్లో చుట్టుముడుక రైతులు ఆ సర్వే నెంబర్ ప్రకారంగా వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, కేసులు కూడా పెట్టిరు వాళ్ళ మీద. మా మాజీ సర్పంచ్ మీద కూడా మంగ్యానాయక్ మీద కూడా కేసులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ తమ్ముని మీద కూడా కేసు పెట్టిరు. మళ్ళీ ఇంకోటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా కేసు పెట్టి మొత్తం హరాస్మెంట్ చేసి ఆయన బౌండరీ ఆయన బాతుకుని మొత్తం ఇబ్బంది పాలు చేస్తున్నారు. మన రాజబల్లం తండా గిరిజనులకు చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా 231 సర్వే నెంబర్లో ఇట్లా కబ్జా చేసుకున్నాను నేను వస్తే నా మీద కూడా హరాస్మెంట్ చేసుకుంటా, నేను ఒక కబ్జా చేయొద్దు మీరు ఇట్లా పాతుకోవాలని చెప్పినా కానీ, మీరు సర్వే చేసుకొని పాతుకోవాలన్నా కానీ వాళ్ళు వచ్చి మరియు నా పోలీసు వాళ్ళు కూడా నా మీద హరాస్మెంట్